కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చెయ్యుము. నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి. యెహోవా, నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చెయ్యువారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. దేవుని పరిశుద్ధ వాక్యము మన వెనికిడిలో తోడయుండి దీవించునుగాక. 6వ కీర్తన ధ్యానము. ఈ కీర్తన దావీదు రచించినది. ప్రధాన గాయకునికి వ్రాయబడినది. అష్టమ శృతి మీద తంతి వాద్యములతో పాడుటకు అనుకూలముగా వ్రాయబడినది. దావీదు తన రోగము నిమిత్తమై దేవుని కృప నిమిత్తము చేసిన ప్రార్థన ఈ కీర్తనలో రాయబడింది. ఇది దావీదు బాధలో చేసిన కన్నీటి ప్రార్థనను సూచించుచున్నది. దేవుని కోపము చేత తాను శిక్షను అనుభవించుచున్నానని కీర్తనాకారుడు తలంచి కృపచేత తనను విడిపించి రక్షించమని ప్రార్థించుచున్నాడు. ఈ కీర్తన పశ్చాత్తాప కీర్తనల కోవకు చెందిన వాటిలో మొదటిది. ఈ కీర్తనలలో కీర్తనాకారుడు తాను చేసిన పాపము, అతిక్రమము, దోషము వలననే ప్రస్తుత బాధ, వ్యాధి అనుభవించుచున్నానని ఒప్పుకొని పశ్చాత్తాపపడుట గమనార్హం. దేవునితో తన సంబంధమును తిరిగి పునరుద్ధరించుకొని విధేయతతో జీవించదనని నిశ్చయత వ్యక్తపరచుచున్నాడు. దావీదు అనుభవించిన శిక్షకు, బాధకు కారణమేమో మనకు స్పష్టంగా తెలియదు. కారణమేదైనను దేవుడు తనను విడిపించి కాపాడగలడను విశ్వాసము కీర్తనాకారుడు వ్యక్తపరుచుచున్నాడు. దావీదు దేవుని శిక్షను అంగీకరించాడు. కాని కోపముతో తనను శిక్షించవద్దని ప్రాధేయపడుతున్నాడు. ఇర్మియా కూడా, నీ కోపమును బట్టి నన్ను శిక్షింపకుము అని 10వ అధ్యాయం 24వ వచనములో వేడుకొనుచున్నాడు. దేవుడు తన కృపచేత తనను శిక్షింపక తన న్యాయముతో శిక్షించిన ఎడల తాను నశింపదగిన వాడనేనని దావీదు ఒప్పుకొనుచున్నాడు. దేవుడు తన కృప వలన మనము పొందదగిన శిక్షను తగ్గించి కనికరించి విడుదల దయచేయని ఎడల ఆయన ఉగ్రత నుండి ఎవరు శిక్ష తప్పించుకొనగలరు? ఈ 6వ కీర్తన మొదటి 3 వచనములలో తను అనుభవించుచున్న శిక్షను వివరిస్తూ 4వ వచనములో దేవుడు తిరిగి వచ్చి రక్షించునను ఆశను వ్యక్తపరచుచున్నాడు. 5వ వచనములో మరణమైన వారు దేవుని స్తుతించలేరు గనక నన్ను మరణపాశమునకు అప్పగింపక రక్షించమని ప్రాధేయపడుచున్నాడు. 6వ వచనములో కీర్తనకారుడు చేసిన కన్నీటి ప్రార్థన ప్రస్తావించబడింది. అలంకార రూపకముగా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నదని తెలుపుచూ తాను కార్చిన కన్నీటిని గూర్చి
చేసిన ప్రార్థనలను గురించి జ్ఞాపకం చేయుచున్నాడు. దేవుడు జవాబు ఇవ్వడం ఆలస్యం చేసినను విడువక విశ్వాసంతో చేసిన ప్రార్థన దావీదు జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. 7వ వచనం నుండి 10వ వచనములలో దేవుడు తన కన్నీటి ప్రార్థనను ఆలకించిన విధాన్ని, తనను అపహాస్యము చేయువారు సిగ్గుపడు విధమును గురించి వివరించాడు. దావీదు దేవుని ఎడల అచంచల విశ్వాసమును కలిగి ఉన్నాడు. దేవుడు మనకు విధించు శిక్షలోనూ మనము దేవునికి విధేయులమై విశ్వాస పాత్రులముగా ఉండుట ఆవశ్యకము. దేవుడు మనలనందరినీ అలాగున కరుణించి ఆయన మహాకృప కొరకైన ప్రార్థన మనము నేర్చుకొనున్నటువంటి భాగ్యమును దయచేసి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.